హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 80. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. కొన్ని రోజుల కింద అల్లు అర్జున్ బిహేవియర్ మీద కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డూస్ అండ్ డోంట్స్తో 42 పాయింట్స్ ఇచ్చారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బన్నీ టీం తీవ్రంగా స్పందించింది. దానిపై కావేరీ సారీ చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లిస్ట్ కూడా నిజమైంది కాదని ఆమె స్పష్టం చేసింది. బన్నీకి తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టుగా పేర్కొంది కావేరీ. ఆయన హార్డ్ వర్క్ను తాను ఎంతో గౌరవిస్తానని పేర్కొంది. మరోవైపు యూట్యూబర్ స్వీకృతి మాట్లాడుతూ అల్లు అర్జున్ మీద కావేరీ వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని వీడియోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అనుకోని షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరిగమలో ఉన్న ఇళయరాజా స్వరపరిచిన 134 సినిమాల్లోని పాటలను ఆయన ఎక్కడా ఉపయోగించకూడదని హైకోర్టు ఆదేశించింది. దురంధర్ 2 అనుకోని వివాదంలో చిక్కుంది. అది బయటపడితే గానీ సినిమా అనుకున్న టైంకి రాలేని పరిస్థితి. ముంబై నగరపాలక సంస్థ నుంచి దురంధర్ 2 సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. షూటింగ్ సమయంలో భద్రతా నిబంధనలను పదే ఉల్లంఘించడంతో ఈ స్టూడియోని లోకల్ షూటింగ్ చేయకుండా శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ఏరియాలో ఈ వివాదం చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొనున్నారు. అయితే మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. దానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. విజయ్ రష్మికల వివాహానికి ఉదయ్పూర్ వెళ్లే అతిథుల జాబితా నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి ఎంపికైన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, వికీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సంకృతియాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే హైదరాబాద్లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్తో పాటు యువ నటీనటులు హాజరు కానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా విజయ్ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. బాలీవుడ్ ప్రముఖ నటి అమేషా పటేల్పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017 వ్యాపారవేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలో నటి అమేషా పటేల్ ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యాజమాని పవన్ కుమార్ వర్మ 14.50 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్లోని ఢిల్లీ రోడ్లోని ఒక హోటల్లో అమేషా పటేల్ కోసం లగ్జరీ హోటల్ను బుకింగ్ చేశారు. అయితే చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాకిచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది అమేషా. ఈ క్రమంలోనే 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించింది. కానీ తాను ఇచ్చిన 4.50 లక్షల చెక్కు బౌన్స్ అయిందని వర్మ కోర్టుకు తెలిపాడు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అదనపు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టు అమీషా పటేల్కు పలుమార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఆమె హాజరు కాకపోవడంతో అమీషాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సల్మాన్ ఖాన్ తండ్రి ప్రముఖ రైటర్ సలీం ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. 90 ఏళ్ల వయసున్న ఈయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ క్రమంలోనే లీలావతి ఆసుపత్రిలో చేరినట్టుగా బీటౌన్ న్యూస్. ఇక ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తన తండ్రిని చూసేందుకు సల్మాన్ ఖాన్ తన షూటింగ్స్ను రద్దు చేసుకొని మరీ వచ్చారట. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏఐ నిశ్శబ్దంగా సినిమా తీరును తిరగరాస్తుందని నటుడు రానా తెలిపారు. గతంలో ఓ షాట్ పూర్తి చేయడానికి 3 నుంచి 5 రోజులు పట్టేదన్నారు. ఇప్పుడు అది కేవలం 2 నుంచి 3 గంటలకు తగ్గిందని తెలిపారు. కథ చెప్పడం, సందర్భాన్ని అర్థం చేసుకోవడం వంటి విషయాలను ఏఐతో భర్తీ చేయలేమన్నారు. ఏఐ తనను భయపెడుతుందని, ప్రతి నటుడిని అది భయపెట్టాలని చూస్తుందని నటుడు అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డారు. ఏఐ నుంచి వచ్చే కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ అందులో భావోద్వేగాలకు పెద్దగా తావు లేదన్నారు. ఏఐ ల్యాండ్స్కేప్ గురించి తనకు పూర్తి అవగాహన లేదని చెప్పారు. అది ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయం మీద తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయన్నారు అభిషేక్. మహేష్ హీరోగా వారణాసి సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆయన శివభక్తుడిగా కనిపించనున్నట్టు తెలిపారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఫారిన్లో కీలక షెడ్యూల్ జరగనుంది.